సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం హిందూ ధర్మం అతి సనాతనం. నేను అజ్ఞేయవాదం హిందూ మతం యొక్క ఒక జీవగర్భం, అదేం చిన్నది కాదు. అది ఋగ్వేదంలో ఉపనిషత్తులో కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి స్రవంతి. అంచేత నేను హిందువులని నాకు స్పష్టంగా తెలుసు. అంచేత నేను ఓపెన్గా ప్రకటిస్తున్నాను హిందువుని. అలాగే నేను చెప్తున్నాను, వాళ్ళు నాసదీయ స్వత్వం అని ఉంటుంది ఋగ్వేదంలో. ప్రతి ఒక్కరు చదవాలి ఇటువంటి విషయాలు. నా సత్తాన్ని ప్రారంభమైనటువంటి అద్భుతమైనటువంటి నాసదీశ్వరం. దాని గురించి ఈ సెషన్ సరిపోదు. కానీ చివరిన వాళ్ళు యది వేద యది నా వేదాన్ని తెలుసుకోవడం, తెలుసో తెలియదో అన్నారు. ఎవరికి? దేవుడికి. వాళ్ళు దేవుడిని కూడా పరమవ్యోమానికి అధ్యక్షుడు అన్నారు. ఆయనకి ఏం తెలుసు? ఈ సృష్టి ఎందుకు మొదలైందో తెలుసో తెలియదు అని డౌట్ పడ్డారు. ఈ డౌట్ పడ్డాన్ని అజ్ఞేయవాదం అంటారు. ఎవరు? ఋగ్వేద ఋషి. వాళ్ళు చాలామంది డౌట్లు పడ్డారు. తప్పలేదు డౌట్లు పడ్డా. మనకున్నటువంటి షడ్దర్శనాల్లో 5 దర్శనాలు ఆస్తికమైన దర్శనాలు కాదు. చాలామంది తెలియదు. ఇవాళ మీరు ఒక ఫ్రేమ్లో తయారు చేస్తారు. ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక మతం, దీన్ని నువ్వు అంగీకరించాలి కాదా అని నాస్తికుల మీద దాడి చేస్తారు. నాస్తికులు కూడా దీంట్లో చాలా బాధపడుతున్నాను. నాస్తికులు హిందువులు కాదని నువ్వు ఎట్లా అంటావు? నీకు తెలియదేమో విషయం. సాయణ మాధవుడు అనేటువంటి మహానుభావుడు సర్వ దర్శన సంగ్రహాన్ని రచించినటువంటి 14వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి పుస్తకం అది. దాంట్లో 16 దర్శనాలు రాశారు. మొదటి దర్శనమే చార్వాక దర్శనం. అదొక సంప్రదాయం. దాన్ని ఎవరు నిరాకరించారు? నీకు తెలియదేమో విషయం.